గౌరవనీయులు పెద్దలు పార్లమెంటు సభ్యులు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ నా సోదరుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు కార్పొరేషన్ మేయర్ గారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు, ఆర్ఎండ్బి ఎస్సీ గారు, నెల్లూరు నుంచి విచ్చేసిన కార్పొరేటర్స్, పత్రికా విలేకరులు, నా సోదరుడు కళ్యాణ్ రెడ్డి గారు, ఇక్కడకు విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ రోడ్డు శాంక్షన్ కావడానికి కారకుడు, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు. మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వానికి నా చేత లెటర్ పెట్టించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ పెట్టించడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారి కృషి చాలా అమోఘం. ఈ వర్క్ శాంక్షన్ అయి ఆర్డర్స్ మా చేతికి ఇచ్చే వరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నిద్రపోలేదు. ఢిల్లీకి వెళ్ళడం, కళ్యాణ్ రెడ్డి గారు కూడా వెళ్ళడం, అక్కడ కేంద్ర మంత్రితో మాట్లాడడం, ఆఫీసర్స్తో మాట్లాడడం, అంత చేయబట్టే ఈ రోడ్డు మనకు దాదాపు సిఆర్ఐఎఫ్ ఫండ్స్ కింద 48 కోట్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇందులో సతీష్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది. ఆయనకు సంబంధించి ఆయన కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది ఢిల్లీలో. చాలా మంచి రోడ్డు. ఇందుకూరుపేట మండలం రూపురేఖలు మారిపోతాయి ఈ రోడ్డుతో. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో 93 కోట్లతో ముదివర్తిపాలెం మధ్య సబ్మర్సిబుల్ కాజువే కూడా ఈ మధ్యనే పనులు ప్రారంభించాం. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి 2 కళ్ళు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు ఈ రోడ్డు శంకుస్థాపన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా చేయించుకోవడం మన అదృష్టం. ఆయన వల్లే ఈ రోడ్డు శాంక్షన్ అయింది. సతీష్ రెడ్డి గారు ఢిల్లీలో కొంతవరకు మనకు సహాయం చేసినా ప్రభాకర్ రెడ్డి గారి కృషి ఎక్కువ. అన్నిటికీ మించి నా తమ్ముడు కళ్యాణ్ రెడ్డి గారి కృషి ఎక్కువ. మర్చిపోలేదు. చాలా పెద్ద రోడ్డు. ఇంత ఫండ్స్ రావాలంటే చిన్న విషయం కాదు. 48 కోట్లు అంటే చిన్న విషయం కాదు. అందుకే ప్రధానమంత్రి గారికి, ఆ సంబంధిత మంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అధికారులు ఈ ప్రపోజల్స్ పంపించడంలో మా ఎస్సీ గారు కానీ, మా ఈ గారు కానీ, మా డిఈ కానీ, మా ఏఈలు కానీ నిద్రపోలేదు. నిత్యం వెంటపడ్డారు. నేను ఫోన్లు చేయడం, కళ్యాణ్ అబ్బాయి పోయి వాళ్ళ దగ్గర కూర్చోవడం, ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్లు చేయడం, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కృషి కూడా చాలా ఎక్కువే ఉంది ఈ రోడ్డు రావడంలో. వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నెల్లూరు మేయర్ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను.